మండల కేంద్రమైన అల్లూరులో ఈ నెల 6వ తేదీన జరిగే గంగమ్మ, కలుగోలమ్మ, పోలేరమ్మ జాతరకు సంబంధించిన పోస్టర్ను అల్లూరు మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఆవిష్కరించారు. తన నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, ఈ నెల 6వ తేదీన అల్లూరు గ్రామ దేవతలైన కలుగోలమ్మ, గంగమ్మ, పోలేరమ్మ జాతరను అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబ పరంగా వీక్షించే విధంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వచ్చే భక్తులు అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలను తీసుకోవాలని ఆయన కోరారు. అలాగే ఈ జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని వసతులను సిద్ధం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బాలకృష్ణరాజు, శేఖర్ రెడ్డి, పప్పు సుధాకర్, ఊటు అశోక్ కుమార్ రెడ్డి, మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 26వ తేదీన అతి వైభవముగా పోలేరమ్మ జాతర జరుగుతుంది. ఈ జాతరకు మొదటి నుంచి ఆనవాయితీగా ప్రతి ఆచారాన్ని సంప్రదించి ప్రతి ఆచారం చేసుకుంటూ ఉదయం 6 గంటలు మొదలుకొని కుమ్మరివారి సంప్రదాయం మొదలుకొని సద్ది నివేదన వరకు సద్ది నివేదన అయిపోయిన తర్వాత కథా కాలక్షేపం, పొంగళ్ళు ఇవన్నీ జరుపుకుంటూ ప్రతి సంవత్సరంగా ఇది ఆనవాయితీగా మనం జరుపుకుంటూ పోతున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా బాగా అతి వైభవముగా అన్ని కార్యక్రమాలు, అన్ని సంస్కృతి కార్యక్రమాలతో ఈసారి మనం ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇది ముందుగా ప్రజలకందరికీ మనం చెప్పేది ఏంటంటే, చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి ఈ పోలేరమ్మ జాతర చూసేదానికి వస్తుంటారు. వాళ్ళందరికి కూడా అన్ని సౌకర్యాలు కల్పించేదానికి మనం ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆర్డీఓ గారు, మన తహసీల్దార్ గారు అందరూ కూడా వచ్చి, అన్ని డిపార్ట్మెంట్ వారు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మన ఒక మీటింగ్ పెట్టి చెప్పారు. అదేవిధముగా ప్రజలు ఎక్కడ ఉన్నా సరే ఈ అల్లూరు జాతర అంటే అతి వైభవంగా జనవరి 6వ తేదీ పోలేరమ్మ ఉత్సవం ఊర్లో చేపడుతున్నాం. పోలేరమ్మ ఉత్సవం అని మనం అంటాం, కానీ ముగ్గురు అమ్మల యొక్క ఉత్సవం, గ్రామోత్సవం జరగద్ది. అందరికన్నా పెద్ద ఆమె గంగమ్మ, కలుగోళమ్మ, పోలేరమ్మ ముగ్గురు అమ్మల యొక్క గ్రామోత్సవాలు ఆ రోజు 6-7 తేదీల్లో అల్లూరు గ్రామంలో ఘనంగా వైభవంగా జరుగుతాయి. ప్రతి ఒక్క ఆచారాన్ని, గ్రామ కులాచారాలు కానీ, గ్రామంలో ఉండే ఈ కట్టుబాట్లు అన్నింటినీ ఫాలో అయ్యి ఎలాంటి డీవియేషన్ లేకుండా ఈ ఆచారాలన్నీ పాటిస్తూ ప్రజలకి ఇంకా ఆమోదయోగ్యమైన సాంస్కృతిక కళాకారు చేత సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టి, మరి ముఖ్యంగా స్టేజ్ మీద కల్చరల్ ఈవెంట్ కూడా ప్రముఖ సినిమా కళాకారులు అయితేనేమి, లేకపోతే ఈ పాడుతా తీయగా కానీ మంచి సింగర్స్ని అయితే కానీ వాళ్ళందరినీ ప్రతి సంవత్సరం వెరైటీగా తీసుకొచ్చి వాళ్ళందరి చేత ఒక ఎంటర్టైన్మెంట్, ఫుల్ క్లియర్ ప్రాపర్ ఎంటర్టైన్మెంట్, ఎలాంటి వల్గారిటీ లేకుండా మంచి ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు దర్శనం చేసుకొని అంతా చూసి ఆనందించే విధంగా ఈ కార్యక్రమం చేయబడుతుంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఇంకా బెటర్గా చేయాలని ప్రతి సంవత్సరం ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈసారి ఈ అన్ని ఈవెంట్స్ కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగేదానికి మానిటర్ చేసేదానికి కూడా ఒక మానిటరింగ్ టీం ఒకటి పెట్టుకొని వాళ్ళందరూ మానిటర్ చేసి, ఎందుకంటే ఇది ఒక్కరోజుతో పోయేది కాదు, 48 hours మించు. పొద్దున 5 గంటలకి 6వ తేదీ స్టార్ట్ అయితే 7వ తేదీ రాత్రి 2 గంటలకు, 1:30కు, 3 గంటలకు, ఎన్ని గంటలకి అమ్మని దిగుతుందో తెలియదు. అప్పుడు దాకా ఈ ఆర్గనైజ్ చేసేవాళ్ళు కానీ, ఇది
నిర్వహించేవాళ్ళు కానీ చేయాల్సిన కార్యక్రమం